ఇంకా నాకు ఎన్ని రోజులు వస్తాయని చెప్పి మనం చూసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే 200 ఎగ్జాంపుల్ ఎర్లీ బర్డ్ చేసాం 200 ఇక్కడ. ఓకే, ఈ 200కి వెళ్ళి ఎంత వచ్చింది ఇప్పుడు? 6.30 వచ్చింది. అంటే ఇక్కడ 400 రావాలి మనకి. అంటే 400 అంటే 200%. అవునా? 6.30 జాబ్లో 200% వచ్చేసరికి 400 అవుతుంది, అయిపోద్దని మనం అనుకోవాలా. అలాగే వ్యూ ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఎర్లీ బర్డ్ అనేది 7,000 అయింది ఇక్కడ చూసిన దాన్ని బట్టి. సో 5,000 లాస్ట్. ఇప్పుడు ఇది ఓల్డ్ కనుక సో కింద 1,500 బిజినెస్ కూడా వచ్చింది. చూడండి, 15,000 రిఫర్. అంటే 700తో అయినప్పుడు 14 అవ్వాలి కదా మరి. ఓకే, సో అది అయిపోయింది. సో ఎవరు కానీ ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేసుకునే ముందు మీది 5,000 దాటిందా లేదా అనేది ముందుగా చూసుకోండి. ఆ తర్వాత కింది వ్యాలెట్లకు చేయండి. ఎందుకంటే కింది వ్యాలెట్లకు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది చూస్తే ఇక 5,000 దాటితే మళ్ళీ మీకు చేసుకోవడానికి ఉండదు. 5,000 లాస్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి మరి? దీనికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రివార్డ్ స్టేటస్ చూసుకుంటే మరి ఇక్కడ 7,000 అయిపోయింది. మరి ఇక రెడీమ్ రివార్డ్ చూసుకుంటే ఇప్పటికే 400 పెండింగ్ ఉంది. 460 సారీ 448 440 పెండింగ్ ఉంది. రోజు $60 $65 వస్తుంది. మరి ఇట్లా ఏం చేయాలి? వీటిని ఇప్పుడు అమ్మితే రేట్ తక్కువ ఉంది, రైట్? సిస్టమే తగ్గించాలా. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి డిమాండ్ తక్కువ ఉంటే ఏమవుతుంది సార్? సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది సార్? దానికి వాల్యూ ఉండదు. డిమాండ్ ఎక్కువ ఉండాలి, సప్లై తక్కువగా ఉండాలి. అంటే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నట్టు ఉండాలి అనమాట. బట్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అలా లేదు. దట్స్ వై మనకి రేట్ తక్కువ ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు సేల్ చేయరాదు. మరి ఇప్పుడు ఏం చేయాలా ఈ 448ని? సో ఆలోచించి చెప్పండి సార్ రేపు నుండి. వన్ మినిట్ సార్, కాల్ వచ్చి మరి నా స్క్రీన్ షేర్ అవుతుందా? బంద్ అయిందో తెలియదు. సార్ ఓకే ఓకే సార్, ఓకే వస్తుంది, ఇంకా పర్లేదు. సో ఇక్కడ 448 వస్తుంది. ఇది మనము ఏం చేయకున్నా కూడా రోజు $65 అయితే వచ్చి నిలబడుతుంది. సో దీన్ని మనము అదర్ వ్యాలెట్కి చేసుకోవాలి. ఇక మరి ఆ అదర్ వ్యాలెట్కి కూడా ఏం చేయాలి? ఒకటి మెయిన్ వ్యాలెట్ చేసుకొని ఆ మెయిన్ వ్యాలెట్ కింద మళ్ళీ 2 వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఉంటే ఓకే, లేకపోతే 2 వ్యాలెట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. దెన్ ప్రొవైడ్ అలా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీని కింది 2 ఐడియాలు కూడా చేద్దామంటే వాటికి కూడా ఆల్రెడీ మీరు చూసారు. ఇప్పుడు కింది వాటికి కూడా ఇక్కడ మనము 7,000 పైన చేసుకుంటే కింద 15,000 అయినాయి ఆల్రెడీ. అంటే దానికి కూడా 5,000-6,000 దాటిపోయినాయి. సో ఈ 3 వ్యాలెట్లే మనం యూటిలైజ్ చేసుకోలేము. అంటే ఎర్లీ బర్డ్కు చేసుకోవాలనుకుంటే కనుక రిఫరల్ స్టేషన్ క్లిక్ చేస్తే తెలుస్తుంది మనకి. ఈ 2 యూజర్లను కూడా, ఈ 2 యూజర్స్ని కూడా, వీటిని కూడా యూజ్ చేసుకుందాం అనుకుంటే చూడండి మీరు ఇక్కడ 1 మినిట్. రిఫరల్ టీమ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ లెవెల్. ఓకే చూడండి, ఇవి ఇద్దరే ఉన్నారు, 2 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. వీటికి ఒకదానికి 6,400, ఒకదానికి 6,000 అయిపోయింది. సో ఇందులో ఈ వీటిని కూడా నేను మెయిన్ వ్యాలెట్ని చేయరాదు. చేస్తే ఏమవుతుంది? కింది వ్యాలెట్లకు అవుతుంది, కానీ ఇది ఎర్లీ బర్డ్కి మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో అందుకని ఫ్రెష్గా వ్యాలెట్ చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర ఏదైనా వ్యాలెట్ ఉంటే కనుక దాని కిందికి ఆ రిఫర్కు ఇంకా 2 రిఫర్లు ఇచ్చి అప్పుడు ఎర్లీ బర్డ్కు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. చూసారా సార్, ఎర్లీ బర్డ్ కూడా ఎంతమంది ఇప్పటిదాకా సంపాదించుకున్నారో అంతే, ఫస్ట్లో కూడా అంతే, ఇది క్రైటీరియాలో కూడా అంతే. ఎవరైతే ముందుగా ఫాస్ట్గా పాకుతూ వెళ్ళారో వాళ్ళకే వచ్చింది.
బట్ సార్ మరి వాళ్ళందరూ తీసుకున్నారంటే మీరు అనుకోవచ్చు తీసుకున్నారు తీసుకోలేరు తర్వాత విషయం. బట్ వాళ్ళ యొక్క 1 minute సార్ కాల్ వచ్చింది. నేను మీటింగ్లో ఉన్నా, చేస్తా కాల్. నేను మాట్లాడుతున్నా. ఓకే. సో ఇక్కడ మనం వేరే వ్యాలెట్కి చేసుకోవాలి. ఓకే. సో ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకొని దాని కిందకి యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ క్రైటీరియా ఉండే, సెకండ్ క్రైటీరియా ఉండే, అది ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా పడ్డారు. థర్డ్ క్రైటీరియా ఉండే, అది ఎవరు యూజ్ చేసుకున్నారో. అలాగే 4th, 5th, ఆ తర్వాత స్పీడ్ క్రైటీరియా 125 వరకు కూడా ఎవరైతే ముందుగా వచ్చారో వాళ్ళు యూజ్ చేసుకున్నారో అయిపోయింది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే. ఎర్లీ బర్డ్ కూడా మరి చాలామంది అన్లిమిటెడ్ కూడా చేసుకున్నారు. ఫస్ట్ టోకెన్ మన క్రైటీరియా కూడా ఫస్ట్ అన్లిమిటెడ్ ఉండే, ఆ తర్వాత 50,000, ఆ తర్వాత 25,000. ఈ విధంగా అది కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది కూడా తగ్గించుకుంటూ వచ్చారు. సో మనం ఇచ్చినప్పుడే తీసుకోవాలి. బట్ మీరు అనుకోవచ్చు అది మనం తీసుకోలేం కదా అనుకుంటే, దిస్ ద ఫ్యూచర్ మనీ. ఫ్యూచర్ గురించి తయారవుతుంది, రివార్డ్ వస్తుంది కదా. సో ఆ రివార్డ్ కూడా ఇప్పుడు కొంతమంది వ్యాలెట్లు ఓపెన్ చేసి చూపిస్తారు. సార్ నా దగ్గర నేను 3 లక్షల యూఎస్డితో టోకెన్ ఫార్మింగ్ చేశానని, లేకపోతే 50 లక్షలతో చేశానని, లేకపోతే 1 కోటితో చేశానని. బట్ అక్కడ ఏంటంటే మల్టిపుల్ అలా చేసుకుంటూ రీఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు హాఫ్ అమౌంట్ సిస్టమ్ ఇచ్చింది. కోర్స్ ఇప్పుడు తీసుకుంటలేం కావచ్చు, హాఫ్ అమౌంట్ కంటే ఎక్కువ కూడా సిస్టమ్ ఇచ్చింది. మల్టిపుల్ అలా వస్తుంది, రివార్డ్ వస్తుంది. అది ఇప్పుడు వాల్యూ లేదు కనుక మనం వాటిని వాల్యూ కట్టట్లేదు, అంటే దాన్ని మనము లెక్కలోకి తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు జమ్ అవుతుందంతా అదే సార్. బట్ ఎవరైతే దానికి అది ఉంచుకుని ఎవరైతే వెయిట్ చేస్తారో, ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలకు కూడా వాల్యూ పెరిగినప్పుడు ఎవరికి బెనిఫిట్? ఎవరైతే అలా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళారో, ఎవరి దగ్గర అయితే నిలబెట్టుకున్నారో వాళ్ళకే కదా సార్ బెనిఫిట్. ఓకే, మీరు కొన్ని రోజుల తర్వాత రేటు పెరుగుతుంది. రేటు పెరిగిన తర్వాత అప్పుడు మీరు క్రైటీరియా చేసుకుందామన్నా, ఇప్పుడైతే క్రైటీరియా లేదు. అప్పుడు ఎర్లీబర్డ్ చేసుకుందాం అనుకున్నా, ఎర్లీబర్డ్ మళ్ళీ రాబోయే రోజుల్లో వాడు ఇప్పుడు మొన్న 25 ఉండే, ఇప్పుడు 10,000, ఇప్పుడు 5,000 ఉంది. రేపు పొద్దున 2,000 అంటాడో లేకపోతే 1,000 అంటాడో తెలీదు. సో ఎవరి దగ్గర మరి ఈ మనీ నిలబడుతుంది? ఎవరు తీసుకుంటారు ఎక్కువగా? అంటే ఇప్పుడు ఎవరైతే చేసుకుంటూ చేసుకుంటారో వాళ్ళ దగ్గరనే నిలబడుతుంది. ఓకేనా? సో మరి ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. 5,000 ఎర్లీ బర్డ్ మనం చేసుకోవచ్చు. 10,000 కింద బిజినెస్ తీసుకొస్తే 5,000 ఎర్లీ బర్డ్ మనం చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది ఇప్పుడు లాస్ట్ 5,000 కదా సార్. అందుకనే యూజ్ ఇట్. ఇప్పటికి కూడా మీకు యూజ్ చేసుకునే అవసరం ఇంకా ఉంది. 5,000. ఓకేనా? సో ఇదంతా ఏమవుతుందో తెలియదు. మరి 5,000 1000 ఎత్తడచ్చు. 1000 ఇక ఫైనల్లీ నో ఎర్లీ బర్డ్, నో ఫార్మింగ్ అంటాడు కావచ్చు, చెప్పలేం. ఆ తర్వాత స్టేకింగ్లో ఉంటుంది అది. ఇక రేటు హై లెవెల్లో పెంచి పట్టిస్తాడు. అప్పుడు ఏమవుతుంది సార్? నువ్వు బయట వ్యక్తి సేమ్. బట్ ఎవరికి మనీ వస్తుంది అంటే ఎక్కువగా బయట ఉంచుకున్నా అది వేరే విషయం. బయట నువ్వు కనెక్ట్ ఉంచుకుంటూ వస్తాడు, బయటకి మనకి సేమ్. బయటకి మనకు అంటే .io.comలో లేని వాళ్ళకి మనకి సేమ్. బట్ లోపల ఉన్నవాడికి ఎక్కువ బెనిఫిట్ అవుద్ది. ఆ తర్వాత వాడికి ఇప్పుడు మళ్ళీ లోన్కి రావడానికి ఉండదు, మనం దాన్ని పెంచుకోవడానికి ఉండదు. చేసుకున్నంత బస్ ఉన్నదే, లోపల ఉన్నదే వచ్చేంత వరకు మనం చూసుకోవాలి తప్ప మళ్ళీ అందులో వేయడానికి లేదు, ఉండదన్నమాట. అట్లా వచ్చింది తీసుకోవడానికి మాత్రమే ఉంటుంది అనమాట. ఇక మల్టిపుల్లో లేకపోతే మళ్ళీ అందులో డబ్బులు పెట్టడానికి కూడా అనుకుంటున్నాను, నా ఆలోచన. మేబీ
ఐ డోంట్ నో, ఇది నా ఆలోచన. ఉంటుంది కావచ్చు, మరి చెప్పలేము కదా, అట్లా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇప్పటికి కూడా ఈ 5,000 మనం ఎల్లుబడి చేసుకోవచ్చు. 5,000 యూజిట్తో 5,000 చేయాలంటే కింద 2 ఐడీలు, దానికి 5 దీనికి 5, లేకపోతే దానికి 9,000 దీనికి ఒక 1,000 అయినా నో ప్రాబ్లం, అలా కూడా చేసుకోవచ్చు. బట్ కింద 10,000 యూజిటీ బిజినెస్ అయితే తీసుకురావాలి. ఓకే, యాజ్ యువర్ విష్. సో చూసారు కదా, మనం అనుకుంటున్నాం చాలా అది కంటిన్యూ ఉంటుందేమో అని అనుకున్నాం, ఏది కంటిన్యూ ఉండట్లేదు సార్. అలా ఎవరు చేసుకుంటూ సిస్టంతో కనెక్టివిటీ అయి ఉండి దానితో వెళితేనే మనకు ఏదైనా కొంచెం మనకు ఉంటుంది. అంతేగాని ఓకే చూద్దాం చేద్దాంలే అంటే నో. ఓకేనా, సో యాజ్ యువర్ విష్. ఇప్పటికి కూడా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం ఇలా ఇంకా ఓకేనా. ఇంకా మరి ఇది నేను లాగౌట్ చేశాను. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ మెంబర్స్ వచ్చారేమో, ఒక్కసారి పిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మరొకసారి కూడా చెబుదాం. సో ఎందుకంటే స్టార్టింగ్లోనే 2 సార్లు చెప్పాను పిన్ను. ఎవరైనా డౌట్ ఉంటే కూడా మాట్లాడచ్చు సార్, అట్లేం లేదు. ఎందుకంటే నేనేం అప్డేట్ చెప్పట్లేదు, ఆల్రెడీ అప్డేట్ ఏదైతే ఉందో మీకు చెప్పాం. బట్ ఏంటంటే ఇక్కడ మనము పిన్ క్రియేట్ చేసుకోమని వస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకంటే 3 సంవత్సరాలకు మనం అడుగుపెట్టాము. ఎవ్రీ ఇయర్ పిన్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అవుతుంది. సో మీరు టోకెన్ స్టేకింగ్ డాటా క్లిక్ చేయగానే మీ యొక్క ఈ స్క్రీన్లో చూడండి పిన్ను పిన్ను మీరు 6 డిజిట్స్ పిన్ను ఇలా టైప్ చేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే ఓపెన్ అయితే పర్వాలేదు, ఓపెన్ కాకపోతే ఈ విధంగా వస్తుంది. ఏంటంటే డియర్ యూజర్, యువర్ కరెంట్ లాగిన్ పిన్ హాస్ బిన్ ఎక్స్పైర్డ్, కెన్లీ క్రియేట్ ద న్యూ పిన్ అంటది. అంటే మీ యొక్క ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయింది, కొత్త పిన్ క్రియేట్ చేసుకోండి అంటది. సో ఇక్కడ మనం ఏం చేయాలా, వెంటనే క్రియేట్ పిన్ న్యూ అని క్లిక్ చేయాలి. చేయగానే బట్ చేసే ముందు గుర్తుంచుకోండి, పిన్ క్రియేట్ కొత్తది కావాలి అంటే ఖచ్చితంగా బిఎన్బి ఛార్జ్ అవసరం. బిఎన్బి ఛార్జ్ అని కంపల్సరీ 1.20 అనుకోండి, అందాదా 1.20, $1 మీద 20 సెంట్లు. ఇలా క్రియేట్ న్యూ పిన్ మీద కొట్టగానే టైప్ చేయగానే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వస్తుంది ఏమని, ప్రొసీడ్ క్రియేట్ లాగిన్ పిన్. ఇలా క్లిక్ చేయగానే ఏమవుతుంది, అప్పుడు డైరెక్ట్లీ బిఎన్బి తీసుకుంటుంది. మీ దగ్గర ఉన్న స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వస్తుంది. సో ఇది రావాలి అంటే ఇక్కడ అప్రూవ్ ఉంది, బట్ మీ దగ్గర బిఎన్బి ఛార్జ్ లేకపోతే ఇన్సఫిషియెంట్, అంటే మీకు సరిపోయేంత బిఎన్బి లేదు అని చెప్తుంది. బిఎన్బి లేకపోతే సో ఇక్కడ అప్రూవ్ ఇవ్వగానే 1.10, 1.11, ఒక్కోసారి 1.15 ఇలా కట్ అవుద్ది. ఇలా కట్ అయిన తర్వాత ఈ పేజ్ వస్తుంది. అప్రూవ్ చేసిన తర్వాత ఈ పేజ్ వస్తుంది, అంటే బిఎన్బి తీసేసుకుంది. ఇక్కడ ఏం చేయాలి, ఈ రెండిట్లో ఒకవేళ పిన్ మార్చుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ నువ్వు గుర్తుండే ఇంకొక 6 నెంబర్లు కొత్తవి పెట్టుకో, సేమ్ 2 సార్లు టైప్ చేయాలి. లేదు నేను పాత పిన్ నేను పెట్టాలనుకుంటున్నాను, సో అదే పిన్ను ఇక్కడ 2 ప్లేసుల్లో 2 డబ్బాలు టైప్ చేయండి సేమ్. ఓకే, ఇలా చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ ఒక్కండి. సబ్మిట్ ఒక్కగానే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. ఏంటది, కంగ్రాచులేషన్ చెప్తుంది మీకు, కొత్త పిన్ను సక్సెస్ఫుల్గా, యువర్ 6 డిజిట్ లాగిన్ పిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, సో ప్రొసీడ్ టు లాగిన్ అంటే ఇంకా లోనికి వెళ్ళండి అంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు క్రియేట్ పిన్, ప్రొసీడ్ టు లాగిన్ కొట్టగానే వెరీ గుడ్, ఇక ఈ పేజ్ వస్తుంది. మళ్ళీ ఈ పేజే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కొత్తది పెడితే కొత్తది 6 నెంబర్లు, లేదా ఏది పెడితే కొత్తది చేశారు అది, లేదా పాతది పెట్టుకుంటే పాతదే ఇక్కడ చేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క ఐడి ఓపెన్ అవుతుంది, లాగిన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే ఎవరైనా అడగచ్చు. ఏ విధంగా పిన్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇదే చూపించాను, గ్రూప్లోనే ఉంది. ఏది ఎవరైతే పివి క్రోర్పతి జీసీలో ఉన్నారో అందులోనే ఉన్నాయి.
ఇవి స్క్రీన్ షాట్లు. మీరు లాగిన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీ పాత పిన్ కొట్టుకోండి. కొట్టిన తర్వాత ఓపెన్ అయితే ఓకే, లేదు కాకపోతే ఎక్స్పైరీ అయిపోయిందని నేను చెబితే కనుక ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సిందే. సార్ మళ్ళీ డబ్బులు అవుతాయంటే అవును సార్ అవుతాయి సార్, ఎందుకంటే ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా మేము ఇది మూడోసారి మేము చేసాం. మర్చిపోతే వేరే విషయం, బట్ ఇది ఏంటంటే ఇది సిస్టమ్ యొక్క రూల్స్. ఓకేనా, నువ్వు నేను పెట్టింది కాదు, అందుకని సో ఆ విధంగా పిన్ క్రియేట్ చేసుకోవాలి సార్. ఓకే, సో ఎనీ డౌట్స్? ఎవరైనా మాట్లాడాలి కూడా మాట్లాడచ్చు ఇప్పుడు. నవ్ యువర్ టైం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఇవ్వండి సార్, నేను అంతలోపు ఇంకొక వ్యాలెట్ కూడా ఓపెన్ చేసి చూస్తాను, ఓపెన్ అవుద్దా లేదా చూస్తా. ఇక్కడ ఒక డాలర్ ఉంది, సో ఇలాగ వెళ్దాం. టోకెన్ స్టేకింగ్ .io ఇలా చేసి బిఎన్బి కనెక్ట్ చేయాలి. ఓకే, కనెక్ట్. సో ఇదే ఇలా వచ్చింది కదా. మామూలుగా మీకు ఇంతకుముందు ఏ పిన్ అవుతుందో అదే పిన్ టైప్ చేయండి. ఓపెన్ అవుతే ఓకే. చూడండి ఇక్కడ ఇది ఉంది, ఓపెన్ చూసారు సార్. దీనికి క్రియేట్ న్యూ లాగిన్ పిన్ అని రాలేదు, అంటే 3వ సంవత్సరానికి పూర్తవల. అలా ఓపెన్ అయినప్పుడు మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇలా ఓపెన్ అవుతే మీరు కొత్తది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి సార్, 24 ఏప్రిల్ టోకెన్ స్టేకింగ్ చేశాను. 24 ఏప్రిల్ నేను లేదు, మొన్ననే కదా సార్, 1000తో. ఓకే, సో అది 3 సంవత్సరాలుగా నిలబడుతుంది ఐడి. ఓకే, ఒకసారి టోకెన్ ఫామ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చాం కదా, ఎప్పుడు కానీ పిన్ క్రియేటివ్లోకి వెళ్ళేటప్పుడు టోకెన్ స్టేకింగ్ .ioలోకి వెళ్ళి చేయండి. టోకెన్ ఫార్మింగ్లో పిన్ చేయొద్దు, మీకు అవ్వది అయినా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఫార్మింగ్ వ్యాలెట్లో ఏముంది సార్, 90 ఉంది, అవసరం లేదు. సో రివార్డ్ స్టేటస్ తీరా చూస్తే ఇక్కడ కూడా చూడండి, టోకెన్ ఫార్మింగ్ 9000 పైన అయింది. సో అంటే ఈ ఐడి కూడా నేను ఎల్లి బట్టుకు ఉపయోగించుకోలేను, ఇందాక చెప్పాను. సో ఇక్కడ 181 కూడా వచ్చి సారీ స్క్రీన్ సార్ ఆగిపోయింది. సో ఏమైందో తెలియదు మరి, నేను లైవ్లో ఉన్నానా, స్క్రీన్ సార్ ఆగిపోయింది కానీ ఓకే నేను మీటింగ్లో ఉన్నాను, పర్లేదు. ఇక్కడ భరత్ పివివి వెంగల్, వెల్కమ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హలో, చెప్పండి సార్, భరత్ సార్ చెప్పండి. వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు మేము కొన్ని అకౌంట్లు చాలా రోజులు ఎందుకు క్రియేట్ చేసి, ఓకే దాంట్లో డీపీలు వచ్చి 210 ఉన్నాయి. ఓకే, అవి వేరే అకౌంట్కి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డీపీలు కాదు సార్, అవి వచ్చినాయి మీకు. మీరు డీపీలు పెట్టారు కదా, వాటికి సిస్టమ్ ఏం చెప్పింది మనకు, మీరు 200 డీపీలు పెడితే మీకు 200 నేను యూహెచ్డి చేసి ఇస్తాను అని చెప్పింది, అవునా? అదే అంటే వేరే అకౌంట్కి ఇట్లా చేసుకోవచ్చు అని చెప్తారు, దీనికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే సార్ నేను చెప్పే పూర్తి వినండి. 200 యూహెచ్డీలు పెట్టారు, 200 డీపీలు పెట్టారు, 200 యూహెచ్డి తయారు చేసి ఇచ్చింది మీకు. డీపీలు ఉన్నాయి, దాన్ని ఏం చేయాలి, డీపీలు పెడితే యూహెచ్డి తయారు చేసి ఇచ్చింది వీటిని, అవునా? అవును. అవి యూజ్ కావాలి అంటే మీరు రిడీమ్ చేసుకోవాలి, ఇంకొక ట్రాన్స్ఫర్ ఆప్షన్ లేదు. అవి మీయే కదా, మీ వ్యాలెట్ అనమాట. అవును, అందుకని చెప్పేసి వేరే వ్యాలెట్కు మనము చేయరాదు. ఓకే, అది సొంతం అన్నమాట సార్, అది సొంతం.
ఓకే సార్. ఓకే సార్. సో నెక్స్ట్ ఎనీ డౌట్స్ ఇంకెవరన్నా అడగచ్చు. సో నేను చెప్పింది కరెక్టేనా సార్? ఇప్పుడు ఏదైతే ఉందో సీడ్ వాల్యూ అంటే మనము అక్కడ గంధ శ్వాసలు కూడా వచ్చారు. ఎవరికైనా ఇంకా వేరే ఆప్షన్ ఉందా? చూసారు కదా మీరు, అయితే మనం డీపీ ఏదైతే పెట్టామో అది మనమే రిడీమ్ చేసుకోవాలి. బట్ మనము వాటిని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయరాదు. కరెక్టేనా? ఓకే. ఇక్కడ గంధ సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజీవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కరెక్ట్ గుడ్ సార్, మార్నింగ్ కరెక్ట్ సార్. ఓకే సార్. ఓకే సార్. శ్రీనివాస్ సార్ కూడా వచ్చారంటున్నారు. శ్రీనివాస్ సార్ మాట్లాడిన తర్వాత గ్రంథి శ్రీనివాస్ సార్ మాట్లాడతారు. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకి ఎవరు సార్ ఇప్పుడు మాట్లాడింది? రమేష్ సారా? వెంకటేష్ సార్. ఓకే సార్. ఓకే సార్. లాస్ట్ మనకి డిపి ఫార్మింగ్ ఇచ్చాడు కదా సార్ ఒక టైంలో. సార్ ట్రస్ట్ వ్యాలెట్ చేయగానే డిపి ఫార్మింగ్ చేసాం ఒక వ్యాలెట్ లో సార్. డిపి నుంచి ఫార్మింగ్ చేసాం సార్. ఆ తర్వాత ఆ వ్యాలెట్స్ ఓపెన్ చేయలేదు అప్పటి నుంచి వాళ్ళు. మళ్ళీ ఈ రోజు ఓపెన్ చేసాం సార్ వాటిని. ఓపెన్ చేస్తుంటే లాయల్టీలో కనవా డిపిస్ వచ్చేపాటికి ఫార్మింగ్ అయినాయి సార్. లాయల్టీ న్యూ టోకెన్ ఫార్మింగ్ అంటాం కదా సార్, లాయల్టీలో నుంచి వచ్చినవి అక్కడ అయినాయి. కానీ మళ్ళీ మనం రివార్డ్ వాల్యూ కానీ లేదంటే ఫార్మింగ్ స్టేటస్ కానీ ఓపెన్ చేస్తుంటే అది కన్ఫామ్ గా ఇంకొక అదే టోకెన్ ఫార్మింగ్ చేయాలని చెప్తుంది సార్. అది ఒక్కసారి మీరు చేయాలని చెప్తారు. ఎందుకంటే అక్కడనేమో నీకు నేర్పింది అన్నమాట డీపీతో చేసుకోవడానికి. టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో ఉంటేనే అక్కడ మనకి షో అవుతుంది సార్. మీరు 100తో చేయాలి సార్. అది చేస్తేనే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ చేయాల్సి ఒకసారి 100తో చేయాల్సి వస్తుంది సార్. అది 100 అంటే మళ్ళీ వాళ్ళు 10,000 పెట్టాలి సార్ ఇప్పుడు. సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే చేశారో ఆ రోజు నుంచి వచ్చే ఫండ్ అనేది మనకి అక్కడ షో అవుతుంది. మళ్ళీ అంతకు ముందు రిలీజ్ అయిన ఫండ్ అనేది షో అవట్లే. అవును సార్. అదే నాకు అర్థం కాలేదు. చాలా వ్యాలెట్స్ గజిబిజిగా ఉన్నాయి సార్ ఈ రోజు. వ్యాలెట్స్ అన్ని అంటే మనం కూర్చొని గ్యాదర్ చేసి మొత్తం చేస్తున్నాము. ఒక్కొక్కటేమో ఈజీగా ఓపెన్ అవుతుంది, అన్ని చూపిస్తున్నాం సార్. అన్ని దానిలో అన్ని షో అవుతున్నాయి. ఒక్కొక్కటేమో ఓపెన్ అవ్వట్లేదు. అది ఏదైతే లాయల్టీలో ఉన్న డిపిస్ ఉన్నాయో సారీ అవి ఉన్నాయో అవి యూఎస్డిటీ ఫార్మింగ్ అవుతుంది. కానీ అంతకు మునుపు ఉన్నాయి అది ఏదో బ్లింక్ అయినట్టు కనబడుతున్నాయి సార్. కాదు అది ఓపెన్ అవ్వట్లే. అంటే దానిలో కూడా టోకెన్ ఫార్మింగ్ ఉంది సార్. ఎందుకంటే అంత మునుపు మనకి 50-60 ఉంటే చేసాం కదా సార్ టోకెన్ ఫార్మింగ్ మనం. అవును సార్. ఆ 50-60 రిలీజ్ అయిపోయినాయి సార్. అవి అదే బ్లింక్ అయినట్టు అవుతున్నాయి. కానీ ఆ వ్యాలెట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు సార్. ఇక దానికి మార్గం అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ వచ్చి ఉంటుంది సార్ మీకు. ట్రాన్సాక్షన్ అడుగుతుంది సార్. అవును సార్. దాని అర్థం ఏంటంటే సార్ ఒకసారి మీరు ఫార్మింగ్ చేయండి అని చెప్తుంది. దీని గురించి కూడా మన మీటింగ్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలా అన్నట్టు మాట్లాడతారు కదా సార్ వీళ్ళు. అయితే ఖచ్చితంగా నేను అదొక వ్యాలెట్ అలాంటి వ్యాలెట్ లేదు. నేను అది అత్తయ్య మనకు మీరు ఇప్పుడు ఈ రోజు చెప్పారు కదా సార్, మిగతా వాళ్ళు కూడా అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు చాలా మందికి మీరు పిన్ జనరేట్ చేసుకోండి అంటది. మళ్ళీ మరి 120 రూపాయలు 130 రూపాయలు అయితే కావాలి. సో మరి నేను మళ్ళీ పెట్టాలా అంటే పెట్టాల్సి వస్తుంది అని మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ఏదో సార్, ఎందుకంటే ఇది మనం తీసుకోవట్లేదు. సో సిస్టమ్ రూల్స్, ఎందుకంటే ఇయర్లీ ఖచ్చితంగా పిన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. చాలా మంది చూడండి మనకు మనని చాలా మంది అడుగుతారు చూడండి. మీరు ఇంకా మీరే మళ్ళీ చెప్తారు మాకు, సార్ మళ్ళీ పిన్ ఎందుకు సార్ అని కూడా అంటారు. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా చాలా మంది సార్ ఎందుకు సార్ పిన్ మళ్ళీ చేంజ్ చేయడం అని కూడా అన్నారు. బట్ మళ్ళీ కూడా అంటారు సార్. మనం వినాల్సి వస్తుంది మాటలు. ఏంటాం సార్? అది మన సెక్యూరిటీ కోసమే కదా సార్. ఎస్ సార్. కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఎనీవే నో ప్రాబ్లం సార్. సో మనం వీఆర్ ద రెడీ టు టెల్ ఏందాం సార్. ఓకే చెప్తాను సార్. నేను అది కూడా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో దాన్ని కూడా నేను ఖచ్చితంగా కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో గ్రంథి శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ 5,000 అనేది వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉండే అమౌంట్ తో సంబంధం లేదు కదా, ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ లో ఉండే అమౌంటే కదా కౌంటింగ్? అవును. వ్యాలెట్ ఫార్మింగ్ లో 5,000 ఉన్నా 10,000 ఉన్నా దీనికి ఇది కలిసి లెక్క కంపు కాదు కదా? లేదు సార్. అది వేరు, ఇది వేరు. అది ప్లస్ అయి చెప్పదు మీకు. ఓన్లీ నువ్వైతే టోకెన్ ఫార్మింగ్ అనే దాంట్లో నువ్వు ఎప్పుడైతే నీ 5,000
అది యాక్టివిటీలో ఉంటుందో అప్పుడు నువ్వు చేయడానికి ఆప్షన్ లేదు మీకు. ఇప్పుడు ఒకవేళ 5,000 చేసింది సపోజ్, అది నా 4,500 అలా వచ్చింది, అప్పుడు మళ్ళీ 500 అలౌ చేస్తుందా? అలా చేస్తుంది సార్. ఓకే. ఎందుకంటే తర్వాత వాడు ఏం ఇప్పుడు చూస్తాడు, ఇప్పుడు యాక్టివ్ లో ఎంత ఉంది అనేది చూస్తాడు అనమాట. యాక్టివ్ లో ఉన్నదే కౌంటబుల్. తర్వాత ఇప్పుడు సార్ చెప్పింది వాళ్ళు 200 DPలు పెట్టారు అని చెప్పని అన్నారు. అలాంటి వాళ్ళు ఆలోచించారు కరెక్ట్ గా. ఎందుకంటే 200 DPలు చెప్తాను, సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ DPలు పెట్టారు సార్ ఏమో ఫస్ట్ మాట్లాడిన సార్ ఆ 200 DPలు పెట్టిన ఆయన మళ్ళీ 100 USDTలు పెట్టి చేస్తే ఇప్పటి వరకు రిలీజ్ అయింది కనపట్టలేదు. 200 ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ సార్ మాట్లాడింది ఇప్పుడు లాస్ట్ శ్రీనివాస్ సార్ మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నారు, ఫస్ట్ DPలు పెట్టిన సార్ గురించి రెండు మిక్స్ చేస్తున్నారు. మ్యాటర్ నేను ఎవరనేది నాకు ఐడియా లేదు. మ్యాటర్ చెప్తున్నాను. 200 ఇప్పుడు చూడండి సార్ ఏమన్నారు అంటే, ఇక్కడ 200 DPలు పెట్టిన అతనేమో అది సీడ్ ఫండింగ్, సీడ్ వాల్యూ. మనం DPలు పెట్టాము, వాడు DPలు పెడితే USDT వచ్చి ఉంది, దాన్ని నేను వేరేలకు ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఎందుకంటే నాకు ఇక్కడ రిలీవ్ చేస్తే నాకు కష్టం అవుతుంది, ఎందుకంటే వేరే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అడిగినాడు. అది ఓకే. ఇక ఈసారి మాట్లాడింది ఏంటంటే, మనకు ఫార్మింగ్ నేర్పడానికి స్టార్టింగ్ లో మనం 100తో ఫార్మింగ్ చేసాం DPలతో, గుర్తుందా? దాని గురించి సార్ అడిగారు. సో అది చేసి ఇక నేను ఏం చేయాలని చెప్పేసి వ్యాలెట్ ఓపెన్ చేయలేదు, చేసుకోలేదు. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందంటే, అట్లీస్ట్ నువ్వు ఒక 100తో ఒక ట్రాన్సాక్షన్ అన్న చేయి, అప్పుడు నేను ఓపెన్ అవుతాను అంటుంది. అంటే ఆ సార్ ఏమడిగారు మనని, సార్ వాళ్ళు అంటున్నారు సార్ మళ్ళీ నేను 10,000 రూపాయలు పెట్టాల్సి వస్తుందా అంటే, సిస్టానికి పెట్టడం కాదు అది, దట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు చెప్పండి సార్, మీరు మాట్లాడండి. ఏం లేదు సార్, అది వెళ్ళండి. వాళ్ళు ఆ కొద్ది అమౌంట్ వాళ్ళు మళ్ళీ 100 USDTలు పెడితే ఆ రిలీజ్ అయింది కనపట్టలేదు, మళ్ళీ 100తో వాళ్ళు పెట్టుబడి అదే సార్ ఇక్కడ. ఎందుకంటే వాడు మనకి ఏం చేశాడు అంటే, DPతో నీకు నేర్పించాడు ఫార్మింగ్ అంటే ఏంటిది అనేది. ఆ పేజీకి వెళ్ళడానికి నీకు దారి చూపించి నిన్ను రప్పించాడు, లోనికి ఇరికించాడు నిన్ను. విన్నారు సార్? తలుపు తెరిచాడు, డోర్ ఓపెన్ చేశాడు, ఇలా రావచ్చు అని చెప్పి వచ్చావు. మరి బయటకి ఎలా వెళ్ళాలి? సార్ ఇప్పుడు సెప్టెంబర్ 24 నుంచి బ్లాక్ లో పెట్టాడు కదా మనకి, మళ్ళీ అది మాట్లాడేది, ఇది కొత్తది మళ్ళీ మాట్లాడేది. అవును సార్, అవునవును. సెప్టెంబర్ 24 నుంచి మనకి రిలీజింగ్ చూపిస్తున్నాడు. మన దాకా మనం ఏమనుకున్నాం, ఎప్పుడు ఫార్మింగ్ చేస్తే అప్పుడు డిస్ప్లే అవుతుంది అనుకున్నాం. అది వేరు అట్లా అది. అవునవును, వేరు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక అకౌంట్ లో 1,200 DPలతో ఫార్మింగ్ ఉన్న దాంట్లో 300 చిల్లర రిలీజ్ అయినాయి, దాంట్లో 156 డిస్ప్లే చూపిస్తున్నాయి. ఫార్మింగ్ స్టేటస్ లో 300 చిల్లర రిలీజ్ అయినాయి, రివార్డ్ స్టేటస్ లో 150 చూపిస్తున్నాయి. అంటే 1,200 ఉన్న అకౌంట్ యాక్టివేట్ లో ఉంటే 150 చూపిస్తుంది. అదే యాక్టివేట్ లో లేని కూడా ఆ 150 మనం ఇప్పుడు బ్లాక్ లోకి వెళ్ళిపోయినట్టే మనకి ఇప్పుడు ఇవాళ చేసేవాళ్ళకి. అవును సార్, అవును సార్. నిన్న ఏదో రాంగ్ కన్వే అయినట్టున్నది సార్. అయితే మనము నాకు ఎవరు కాల్ చేశారు ఈరోజు, సార్ మనకి ఏది రివార్డ్ స్టేటస్ ఏదైతే మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నామో రిలీజ్ అయింది చూడండి, అది దాన్ని రివార్డ్ స్టేటస్ అంటాం. ఆ రివార్డ్ స్టేటస్ నుంచి వెళ్ళి మనము విత్డ్రాలు పెట్టుకోకపోతే కట్ అయిపోతాయని చెప్పి కన్వే అయింది. అది కొద్దిగా అందరు గ్రహించండి సార్. కట్ అయినవి మనకి ఎక్కడి నుంచి వెళ్ళి అంటే, మనం DPలు పెట్టాము, USDT తయారు చేసి ఇచ్చింది చూడండి, అక్కడి నుంచి కట్ అయ్యాయి. ఆ తర్వాత మనకు ఇక్కడ మన టోకెన్ వ్యాలెట్ దాంట్లోకి కట్ అయ్యాయి తప్ప, మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న దానికి రివార్డ్ స్టేటస్ లో వచ్చి నిలబడుతున్న చూడండి, మనం విత్డ్రాల్ పెట్టుకుంటున్నాము. అక్కడ మీరు విత్డ్రాల్ పెట్టుకోకపోతే కట్ అవుతుంది అనే ఒక మెసేజ్ కన్వర్ట్ అయిందంట. అది అలా కాదు సార్, ఓకేనా? ఇప్పుడు చెప్పండి సార్, శ్రీనివాస్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు పిన్ను మార్చుకోమని సంవత్సరం ఎట్లయితే మనల్ని అక్కడ అందిస్తుందో కాసును, ఇప్పుడు మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకోకపోతే మీకు విత్డ్రా రిలీజ్ స్టాప్ చేయబడుతుంది అనే నోటీస్ బోర్డు మనకి ఎందుకు ఇవ్వలేదు సార్? ఆ రోజు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు 6 నెలలు జరిగిపోయింది. చేసుకునే వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా.
కనీసం అది వాడు మేము ఇది అవును. రిలీజ్ ఆపుతా ఉండే అనే మాట ఇవ్వాలి కదా. 6 నెలల నుంచి వాటి వరకు కూడా ఉమ్. ఇన్ఫర్మేషన్ లేకుండా చేసుకోగలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని నాకు 10 అకౌంట్లు ఉన్నాయి అనుకో, 4 అకౌంట్లకైనా చేసుకునే అవకాశం ఉంటుంది కదా టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయ్యి. అవును, దీనివల్ల ఏమవుతుందంటే మనము ఇంగిస్తాడేమో అని చెప్పేసి చూసుకుంటూ మనం వెళ్తున్నాం. అదే మెసేజ్ ఒకటి వేస్తే బాగుంటుండే కానీ మరి వేయలేదు సార్. చేసుకునేవాడు చేసుకుంటే వాడి మీద బ్లేమ్ లేకుండా పోద్ది కదా. ఇప్పుడు అంతే వాడు కదా. రోజేమో రిలీజ్ చూపిస్తుండే, ఇప్పుడు అది అవును చేసిన తర్వాత మొత్తం డిస్ప్లే చూపించకపోయా. అవును అంటే సార్. దాదాపు ప్రతి అకౌంట్ లో 150 USDTలు పెండింగ్ లో పడిపోయినాయి. అవును సార్. అవును సార్. అవును చేసుకోకపోతే ఇంకా పెరుగుతూ ఉంటాయి. అవును సార్. ఇంకా ఇవి మనం గోయిందేనా. అది అట్లా కాదు సార్, గోవింద్ కాదు. బట్ లాస్ట్ లో ఫైనల్లీ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు కట్ అయ్యి కొంతమంది ఏంటంటే ఇప్పుడు సార్ డీపీ ద్వారా రిలీజ్ అయినాయి, అవి కూడా దగ్గర 500 వరకు కూడా కట్ అయ్యాయి. మరి వాటిని మెటావర్స్ లో తీసుకెళ్తాడు అని మనం అనుకుంటున్నాము. బట్ వాడు నిజంగా నాకు రాయలేదు, నేను కట్ చేశాను, ఎందుకు కట్ చేశాను కూడా చెప్పలేదు. ఇంకా మనం 25 తారీఖు నుంచి 1 తారీఖు లోపల ఒక మెసేజ్ కన్వే అవుతుంది కూడా ఇంకా అవ్వలేదు. సో మరి మేలో అవుతుంది అని చెప్పి చూస్తున్నాను, మే ఫస్ట్ వీక్ లో అవుతుందని. సిస్టర్ కి అయితే వాడు అందించడం ఇంతలా జరిగింది. సిస్టమ్ వాడు ఇంతలా డెసిషన్ వాడు మనకి నోటీస్ బోర్డు లో ఇవ్వకుండా వాడు స్టాప్ చేయడం అనేది చాలా బాధగా సార్. అదే మరి నోటీస్ బోర్డు లో ఇవ్వాలి కదా, వాడు ఇవ్వాలి సార్. వాడు డెసిషన్ తీసుకున్నది ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఎట్లా తెలుస్తుంది మనకి. అంతే కదా సార్, ఇవ్వాలి ఇస్తారనుకుంటా మరి. ఎందుకంటే అట్లా అయ్యకపోతే తప్పే కదా సార్, ఇవ్వాలి ఖచ్చితంగా. సో సిస్టమ్ అయితే రిక్వెస్ట్ చెప్పాం సార్. ఎందుకంటే ఇది మరి మాకు మరి ఎక్కడ కనబడుతుంది, మేము మా టీంకి మేము ఏం చెప్తాము అని మేము అడగడం జరిగింది. సో వాళ్ళు మనకి 25 తారీఖు తర్వాత లేదా మే ఫస్ట్ వీక్ అని చెప్పడం జరిగింది. మరి ఆల్రెడీ ఈ రోజు 27th. సో మరి చూద్దాం, ఇంకొక 10 రోజుల్లో మరి మనకి ఏదన్నా బయటకు వస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలి. ఓకే సార్. సో నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మరి ఒక 5 నిమిషాలు మన చంద్రశేఖర్ సార్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ అవుదామా? వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్, వెల్కమ్. చంద్రశేఖర్ సార్ ఫ్రీ ఉన్నారు? వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కువైట్ మీటింగ్. గుడ్ ఈవినింగ్ అందరికి. ఏం లేదు సార్, టెక్నికల్ సెషన్ జరుగుతుంది. నాది చిన్న విషయం, జనరల్ విషయం మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు కరెక్ట్ కాదేమనుకుంటున్నా. సెషన్ మొత్తం టెక్నికల్ అంశాలపై నడుస్తుంది. అది అట్లా అలాంటిది ఉంటే కనుక రేపు మాట్లాడండి, రేపు కంటిన్యూ కావండి. లేదంటే షార్ట్ కట్ లేదని చెప్తాను, చెప్పండి సార్. షార్ట్ కట్ అంటే నేను మధ్యాహ్నం 2:30కి అట్లా కొంచెం ఫ్రీ అయితే టీవీ చూసినా సార్. టీవీ చూస్తుంటే నేను కారు పర్చేసింగ్ మైండ్ సెట్ ఉంది నాకు, ఫ్యూచర్ ప్లానింగ్. దానికోసం నేను ఏ కారు కొంటే బాగుంటుంది, దాని ఫీచర్స్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి అనేసి చూస్తున్నాను. అనుకోకుండా మా బ్రదర్స్ ఇద్దరు వచ్చారు ఈరోజు. ఇద్దరు వచ్చి నేను పైన ఉంటాను, పైకి వచ్చారు. చూస్తే నవ్వారు ఇద్దరు కలిసి. నా జాబ్ ప్రొఫైల్ వాళ్ళకి తెలుసు, వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్, ఒక ఆయన హెడ్ కానిస్టేబుల్ రీసెంట్ గా. నా జాబ్ ప్రొఫైల్ వాళ్ళకి తెలుసు. నా ప్రొఫైల్ కి నేను చూసేటువంటి టీవీలో చూసేటువంటి ఆ యొక్క వీడియోకి సంబంధం లేదు అన్నట్లుగా ఫీలింగ్ వాళ్ళకి. ఏంటి కారు కొనేటువంటి ఆలోచనలు ఉన్నాయి అన్న పొజిషన్ చూస్తే ఇట్లా ఉంది అన్న ఫీలింగ్ తో వాళ్ళు మా మొగరు మొహం వాళ్ళు చూసుకుని నా మొహం చూస్తున్నారు. నేను అన్నాను, ఏంటి రన్ అవుతున్నారంటే, అప్పుడు అన్నాను, నేను చేసేది ఒకటే, పీవీ సిమెంట్ తప్ప వేరే ఒకటి లేదు. నేను చాలా మంది తెలుసు, నేను వేరే కాన్సెప్ట్కి వెళ్ళాను. నా బ్రదర్ కూడా చాలా తీసుకొచ్చారని, అది దాన్ని చేసుకో, ఇది బాగా లాంచ్ అయింది, బాగుందని కూడా చెప్పడం జరిగింది. నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. పీవీసీ మీటర్లోనే నేను ఎండ్ చేసి పీవీసీ మీటర్లోనే నేను ప్రూవ్ చేయాలంటే పీవీసీ మీటర్ ఎంత స్టేజ్కి తీసుకెళ్తుంది అన్నది ప్రూవ్ చేయాలన్నది నా తపన. ఇప్పుడున్నటువంటి చిన్న ఇప్పుడు ఇందాక గ్రంథి శ్రీనివాసరావు సార్ చెప్పారు, కొంతమంది రకరకాల ఆలోచనలు ఉన్నాయి, కాదని చెప్పట్లా. ఇవన్నీ సర్దుకుంటాయి సార్, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సిస్టమ్ బయట వచ్చి, ఎందుకంటే ఎందుకు నేను ఇంత గట్టిగా మనం తీసుకోవాలంటే సార్, టాప్ మోస్ట్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ. ఏం టాప్ మోస్ట్ టెక్నాలజీ? ఏది? బ్లాక్ చైన్ కంటే మించిన టెక్నాలజీ ఇంకా ఇన్వెన్షన్ జరగల. బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ బ్లాక్ చైన్లకు సంబంధించింది క్రిప్టో కరెన్సీ నెక్స్ట్ జనరేషన్స్ లో మనకు కావాల్సినటువంటి
ఇన్కమ్ సోర్స్ అది. దీనిపైన మనం వర్క్ చేయకపోతే, దీనిపైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇబ్బంది పడతాం ఫ్యూచర్ లో. నువ్వు కాకపోయినా, నువ్వు ఉన్నా లేకపోయినా నెక్స్ట్ నీతోటి జర్నీ చేసేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ ఆలోచన ఎప్పటికీ మనం మర్చిపోకూడదు, ఎప్పటికి గుర్తు పెట్టుకునే ఉండాలి, ఈ మనసులో ఉండాలి. ఎప్పుడు కానీ అసెట్ ని పెంచుకునే ఉద్దేశంతోనే ఉండాలి. అసెట్ ని పెంచుకోవాలంటే ఏ అసెట్ ని పెంచుకోవాలంటే నమ్మకమైనటువంటి సిస్టమ్ తో జర్నీ చేసేటువంటి అసెట్ ని వాళ్ళు లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ని ఫాలో అవుతూ కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఓపికతో సహనంతో ఉంటే వన్ డే ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మనం సిస్టమ్ ఏదైతే అనుకుంటుందో, నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసావో ఆ ప్రాజెక్ట్ లో నువ్వు సక్సెస్ చూస్తావు సార్. ఇప్పుడు టాప్ మోస్ట్ మల్టీ బిలియనర్స్ అంతా చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్ తీసుకోండి. ఇలాన్ మస్క్ ఈ రోజు కాదు కదా ఆయన మల్టీ బిలియనర్ అయింది, ప్రపంచ కుబేరుడు అయింది ఈ రోజు కాదు కదా, 30 years పట్టింది ఆయనకి. 30 సంవత్సరాలు ఆయన సుదీర్ఘ ప్రయాణం చేస్తే కానీ బిజినెస్ లో ఆయన చేసిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ. ప్రజెంట్ అన్నది ఇన్వెస్ట్మెంట్ లోనే ప్రాఫిట్స్ ఉన్నాయి. గతంలో పొదుపులు, పోస్ట్ ఆఫీసులు చేసుకోవడం, బంగారు కొనడం, ఇవన్నీ కూడా ఎకనామిక్ కండిషన్స్ గ్లోబల్ గా ఫాస్ట్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇది క్రిప్టో ఇన్వెస్ట్మెంటే నీ యొక్క భావితరాన్ని మార్చేటువంటి దిశగా తీసుకెళ్తుంది. అది ఎప్పుడు కానీ ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం పెట్టినటువంటి బిజినెస్ అంటేనే వోలటైల్స్ ఉంటాయి. క్రిప్టో అంటేనే వోలటైలిటీ ఉంటుంది. బిజినెస్ అంటేనే ఎత్తు పల్లములు అన్నీ ఉంటాయి సార్. ఒక్కసారి పెట్టుబడి పెట్టామంటే నేను దూసుకెళ్ళిపోతానని గ్యారంటీ లేదు. బిజినెస్ అంటేనే అంతే, నష్టాలుంటాయి, లాభాలుంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడితే వన్ డే ఫైనల్ డే మనం రీచ్ అవుతాం. మనం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవుతాం. ఇప్పుడు ఇలాన్ మస్క్ తీసుకుంటే ఒక రోజుకి ఆయన 80 కోట్లు, ఒక రోజుకి 80 కోట్లు ఖర్చు పెట్టినా, ఒక రోజుకి సార్ 80 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 100 సంవత్సరాల వరకు ఆయన ఆస్తి తరగదు. ఎట్లొచ్చింది 30 సంవత్సరాల్లో? ఎట్లా సంపాదించుకెళ్ళాడు? ఆయన చేసినంత పెట్టుబడి. ఆయన నవ్వారు అందరూ. ఆయన చేస్తున్నటువంటి వెళ్తున్నటువంటి మార్గాలు చూసి, ఆ ఫెయిల్యూర్స్ చూసి అయిపోయింది ఇలాన్ మస్క్. ఆయనకు అది కూడా జరిగింది కూడా. ఇలాన్ మస్క్ లైఫ్ హిస్టరీ చూసుకుంటే తనకు ఉన్నదంతా కూడా పెట్టేశాడు. మొత్తం రాకెట్ సైన్స్ పైన ఉన్నదంతా పెట్టేశాడు. అన్ని టోటల్ గా ఆయనకు ఆల్మోస్ట్ ఆల్ పేపాల్ మొత్తం కూడా అమ్మేసుకున్నారు. షేర్స్ అన్ని అమ్మేసుకొని పెట్టుబడి పెడితే ఫెయిల్యూర్ అయిపోయింది. ఫోర్ టైమ్స్ ఫెయిల్యూర్ అయ్యి ఆ తర్వాత ప్రపంచాన్ని శాసించే విధంగా రాకెట్ సైన్స్ లో ఆయన ముందుకున్నాడు. టెస్లా ఇప్పుడు మళ్ళా రీసెంట్ గా టీవీస్ పైన కూడా ఆయన ఒక పెద్ద ఫ్యాక్టరీ కూడా నిర్మాణం జరిగింది. ఇంకా వస్తాయి టెలివిజన్స్ కూడా ఇలాన్ మస్క్. అలాంటివి ఎవరినైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ తీసుకుంటే ఆయనకి రోజుకి 19 కోట్లు సార్. 19 కోట్లు ఆయన రోజు ఖర్చు పెట్టినా గానీ 100 సంవత్సరాల వరకు ఆయన ఖర్చు పెట్టినా రోజుకి 19 కోట్లు ఆయన ఆస్తి తరగదు. దాదాపు 47 సంవత్సరాలు పట్టింది ఆయన బిజినెస్ నిర్మాణం. ధీరుభాయ్ అంబానీ ఇచ్చిన ఆస్తిని ఆయన పెంపొందించాడు. మీరు ఎంత పెద్ద మల్టీ బిలియనర్ అయినా తీసుకోండి, జుకర్బర్గ్ తీసుకోండి, అదాని తీసుకోండి, జెఫ్ బెజోస్ తీసుకోండి. అసలు అదాని తీసుకుంటే అదానికి క్వాలిఫికేషన్ బీకామ్ ఫెయిల్ అయిన డ్రాప్ అవుట్. ఈ రోజు అదాని కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, బీకామ్ డ్రాప్ అయినటువంటి వ్యక్తి. ఆయన యొక్క ఆస్తి ఈ రోజుకు 9 కోట్లు. 9 కోట్ల రూపాయలు ఆయన రోజు ఖర్చు పెట్టినా 100 సంవత్సరాల వరకు తరగని ఆస్తి ఆయన దగ్గర ఉంది. అంత ఈజీగా వచ్చింది సార్. అంతా ఆయన 47 సంవత్సరాలు పట్టింది ఆయన సామ్రాజ్యం నిర్మాణం చేసుకోవడానికి. ఒక రోజుకి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి స్థితి ఆయనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 47 సంవత్సరాలకు వచ్చింది. 1995 నుంచి 95 విన్నాను నేను. అలా మన పీవీసీ మ్యాటర్లో కూడా ఈ రోజు నెక్స్ట్ 3 years కూడా కంప్లీట్ కావలేదు. 3 years అవబోతుంది. ఇంకా ఇందులో బిజినెస్ అన్నప్పుడు చాలా ఆటుపోట్లు ఉంటాయి, చాలా పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది, ఛాలెంజెస్ ఉంటాయి. రిస్క్ తీసుకున్నటువంటి దానికి మనం రెడీగా ఉండాలి. అంత ఈజీ కాదు సార్ మనీ ఎర్న్ చేయడం. ఒక క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో చాలా మనీ ఒక మంచి స్థితికి వెళ్ళడం అని అంత ఈజీ కాదు. అవన్నీ జరిగేంత వరకు మనము పేషెన్స్ అనే పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని కానీ గట్టిగా పట్టుకొని నిరీక్షణతో మనం వెయిట్ చేస్తాం అని మాత్రం
అన్ని కూడా డైలాగ్స్ ఉంటాయి. చంద్రశేఖర్ డైలాగ్ చెప్తాడు, ఉత్త మాటలు, కానీ ఇది వాస్తవాలు సార్. ఇవి నిజం. వాళ్ళు ఏ రాత్రికి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు పెడితే అన్ని కూడా సక్సెస్ అవ్వాలా. ఏం మల్టీ బిలియనర్ తీసుకోండి, వాళ్ళ లైఫ్ హిస్టరీ మీరు చూస్తే, మీరు బుక్స్ చదవాలి. బుక్స్ అంటే మీరు కొనుక్కొని మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని చదవాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే బుక్స్ దొరుకుతాయి. బుక్స్ చదవండి కావాలంటే. మీరు చదివినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. మీరు చేసే పని పైన కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. పరిస్థితులకు లొంగిపోవద్దు. నేను అదే మా తమ్ముడు చెప్పిన. ఈ కొన్ని 1-2 సార్లు వాళ్ళకి చెప్తే, ఓకే అన్నయ్య, నీ కాన్ఫిడెన్స్ నీది, నీ దారి నీది, నువ్వు వెళ్ళు, డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అవుతావని ఉంది అని వాళ్ళు చెప్పేసి కిందికి వెళ్ళారు. ఈ విషయం షేర్ చేసుకుందామని మన పీవీసీ మెటప్ పార్ట్నర్స్ అందరూ కూడా ఉన్నటువంటి విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ ని సడలించకుండా ముందు కొనసాగాలి. కమింగ్ ఇయర్స్ లో వచ్చేటువంటి దీన్ని ముందుగానే మనం గ్రహించి పసిగట్టి దానికోసం అడుగులు వేయడం. అడుగులు వేసేసాం మనం ఆల్రెడీ. ఆ అడుగులు వేసే అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి. అంతే. మెయిన్ గా మనం చేసిన పెట్టుబడులను కాపాడుకోవడం అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీలో 12 కీవర్డ్స్, జాగ్రత్తగా సిస్టమ్ ఏదైతే చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం. ఇక దాకా చెప్పినటువంటి చిన్న సమస్యలన్నింటికి కూడా సొల్యూషన్ ఉంది, కన్ఫర్మ్ గా ఉంది. సిస్టమ్ తీసుకుని వస్తుంది. ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. అసెట్ కనబడటం లేదు, ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. ఏదైతే రిఫ్లెక్ట్ కాలేదో అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. డోంట్ వరీ. ఏ విషయంలో కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా అవుతుంది. పీవీసీ మెటా సిస్టమ్ అంత కాన్ఫిడెన్స్ గా ఉంది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి హిస్టరీని చూడండి. ఈ రోజు రేపు నిన్న మొన్న వచ్చిన క్రిప్టో కరెన్సీ యొక్క గతి ఏమైంది? పీవీసీ మెటా స్టిల్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్, సక్సెస్ఫుల్ వేలో నడుస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకొని, మన పెట్టుబడులు సేఫ్ అన్న విషయంలో గుర్తుపెట్టుకొని నడవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100%. మంచి విషయం తెలియజేస్తారు. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళకి, ఎవరిది ఎలా అనేది ఉంటుందనేది వాళ్ళకి అర్థమవుతుంది అసలు. బట్ సో మీ ద్వారా వాళ్ళు ఏంటనేది కూడా తెలుసుకొని ఉండొచ్చు. అందుకని చెప్పేసి సో మంచి విషయాన్ని అయితే వాళ్ళకి కూడా తెలియజేశారు. వాళ్ళకు ఒక మేబీ వాళ్ళు ఇంకెక్కడన్నా కూడా వింటే కూడా వాళ్ళకి తొందరలోనే ఒక అంటే విశ్వాసం అనేది రావచ్చు. ఐ హోప్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు షేర్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే చూస్తారు కదా ఈరోజు మరి ఎలా మరి పీవీసీ మన పిన్ అనేది జనరేట్ అనేది ఎలా చేయాలనేది త్రీ టైం అయితే నేను చూపించాను. ఓకే, సో లైవ్లో కూడా మీకు పిన్ క్రియేట్ చేసి కూడా చూపించాను ఏ విధంగా అనేది. ఇంకేమైనా డౌట్ ఉంటే మరి షేర్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఇంకొక 4 నిమిషాలు మాత్రమే మనకు ఇక్కడ ఉంది కరెక్ట్గా. ఆ 4 నిమిషాలు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ 4 నిమిషాలు నాకు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. బట్ నేను మీ గురించి అడుగుతున్నాను అనమాట. సో ఇట్స్ ఓకే. ఎనీవే ఒకసారి మరి ఇంతకుముందు ఒకసారి బైనాన్స్లోకి వెళ్ళి మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. 1 minute. బైనాన్స్లోకి ఒకసారి వెళ్ళి, సో 1 minute సార్. ఓకే, షేర్ స్క్రీన్, స్టార్ట్ బ్రాడ్కాస్ట్. ఎవరో పీవీసీ మెటా గురించి ఒక టెక్నాలజీ ఏఐని అడిగాను. పీవీసీ మెటా గురించి ఏంటి అని అడిగితే ఏఐకి ఒక నాకు 2-3 ఇమేజెస్ ఇచ్చింది. దానికి నేను గ్రూప్లో పెడితే ప్రూఫ్ ఉందా అది ఇదా అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నాను. ఏం చేద్దాం సార్, చూడండి సార్ ఇలా. వై మిస్ గైడ్ పోస్టర్ సెండింగ్ ఇన్ గ్రూప్ సార్. ఎవరబ్బా సిక్యూపీ? మీ పేరు ఫస్ట్ నీకు ఫోన్ నెంబర్కు ఫోన్ రాసుకోవడం నేర్చుకో ముందుగా. CQPLCHA వాట్ ఇస్ దిస్ అలా అనుకుంటే కరెక్ట్గా
ఫోన్కి పేరు రాసుకోవడానికి ప్రయత్నం చేయి. ఓకే, ముందుగా గ్రూప్లో ఉంటాయి. ఎవరైనా రాయండి సార్, ఇది ఫోన్కు పేరు కరెక్ట్ రాసుకోమని చెప్పండి సార్. ఎవరైనా రాయండి. తర్వాత వై మిస్ గైడ్ పోస్టర్ సెండింగ్ ఇన్ గ్రూప్ అని అంటుంటారు కదా. బట్ ఏం చేయండి అంటే దీనికి ముందుగా మీ యొక్క ఫోన్కి కరెక్ట్గా పేరు రాసుకోండి అని చెప్పేసి ఎవరైనా రాయండి సార్. ఓకే, రేపు చూపిస్తాను గ్రూప్లో మళ్ళీ అది ఎలా దొరుకుతుంది ఈ పోస్టర్ అనేది చెప్తాను. ఎందుకంటే ఇది నేను తయారు చేసింది కాదు. సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడైతే ఏఐలో పీవీసీ గురించి సెర్చ్ చేస్తామో సో మనకి ఇక్కడ వస్తానమాట. అందుకని ఇలా రాశారు కదా, దీనికి ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు రాస్తుంటే ఇందులో కానీ నేను ఇక్కడ మీటింగ్ ఫినిష్ చేయాలి కదా, టైం అవుతుంది కదా సార్. అందుకని ఎవరైనా రాయండి గ్రూప్లో. ఇది ఏం రాశాడు, పేరు ఏం రాసుకున్నాడు వాడు, CQP LCHA, అది ఎలా మనం పలుకుతుందని. ఓకే, ఎనీవే వదిలేసేయండి. ఓకే, బైనాన్స్కి వెళ్దాం అనుకున్నా, వెళ్ళి ఓ షట్ ఇందులో బైనాన్స్ సైన్ అప్ చేయలేదు నేను. సరే ఓకే, ఎనీవే జస్ట్ చూడొచ్చు మనం ఇందులో, బట్ ఊరికే చూడొచ్చు, మిగతా ఏం చేయరాదు ఇందులో. కానీ ఓకే, మొన్న చూసాం కదా సార్, ఇక్కడ మనము పేపే అని, ఇక్కడ కూడా పేపే అని చూపిస్తుంది కనుక 600 సంథింగ్ 590 ఉన్నప్పుడు మనం బై చేసాము. 900 వరకు కూడా వెళ్ళింది సార్. ఆ తర్వాత మనము మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ ఏమైంది సార్, మళ్ళీ తగ్గుతూ వస్తుంది. అంటే ఈజ్ ద క్రిప్టో అనేది ఈ విధంగా మనకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది సార్. అందుకని చెప్పేసి ఎవరు కూడా యాజ్ డిస్ పీవీసీ మీద కూడా అంతే సార్. మరి తగ్గడం పెరగడం కామన్. ఒకవేళ మనకు బైనాన్స్కి వెళ్ళాలనేది మనందరం కూడా మన యొక్క కళ, ఎవరు చూస్తున్నాం మనందరం కూడా. సో బట్ నేను వెళ్ళడం లేట్ అవ్వచ్చేమో కానీ వెళ్ళడం మాత్రం పక్కా అని చెప్పేసి మన సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు వెళ్ళినా వెళ్తుంది. బట్ వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏమవుతుందంటే ఈ విధంగా హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీ. సో మరి అక్కడికి వెళ్ళాక కూడా ఎవరైనా అయ్యో, బట్ కాకపోతే ఏమవుతుందంటే దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కనుక అది పబ్లిక్ అనేది అక్కడికి అటాక్ అవుతారు, జల్దీ పబ్లిక్కి రీచ్ అవుతుంది అనేది మన ఆలోచన. బట్ అక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. మళ్ళీ మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది పీవీసీ మెటా లిస్టెడ్ అయిందనుకోండి $1తో, మేబీ ఎగ్జాంపుల్ చెప్తాను, $1 అవ్వచ్చు, 1 సెంట్ అవ్వచ్చు. $1తో అయ్యింది లిస్టెడ్. దెన్ అందరు దాని గురించి ఎదురు చూస్తున్నారు కనుక సడన్లీ $20కి వెళ్ళిపోయింది, లేదా $30కి వెళ్ళిపోయింది, లేదా $40కి వెళ్ళిపోయింది. అక్కడ మీరు కొంటారు అనుకోండి. కొంతమంది కొంటారు కదా సార్, ఎప్పుడు కూడా బయర్స్ రెడీ ఉంటారు కదా. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ తగ్గుతూ వచ్చింది $20 లేకపోతే $15 కూడా నిలబడ్డది. మళ్ళీ $40 పోవడానికి 2 సంవత్సరాలు పట్టింది అనుకో. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే అక్కడ $40 వాడు ఎవరైతే కొన్నారో వాళ్ళు పీవీసీ మెటా వేస్ట్, మళ్ళీ పీవీసీ మెటా, ఇదే పని ఉంటుంది అనమాట. ఇట్లే ఉంటుంది. సో దిస్ ఇస్ క్రిప్టో కరెన్సీ సార్. అందుకని చెప్పేసి ఎప్పుడైనా హెచ్చు తగ్గులు అనేవి కంపల్సరీ ఉంటాయి అనే ఉద్దేశంతో మీకు ఇది నేను చిన్నగా చెప్పడం జరిగింది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా అంతే సార్, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు సో ఇక్కడ నేను నిన్న మనము 930 అయినప్పుడు మనం దీన్ని తీసేయడం జరిగింది. 599తో కొని చూడండి, ఇక్కడ 931 అయినప్పుడు తీసేయడం జరిగింది. అప్పుడు నేను తీయకపోతే ఏమవుతుంది సార్, మళ్ళీ తగ్గుతుంది చూడండి. మళ్ళీ ఇప్పుడు కిందికి చూస్తుంది, ఇది చూస్తున్నారు కదా సార్, కిందికి చూస్తుంది చూడండి, ఇక్కడ అలా కిందికి చూస్తుంది. సో అప్పుడు నేను తీయకపోతే నేనేమంటా, అరే వేస్ట్ సార్, పీవీసీ నేను పేపేలో పెట్టాను, పేపే కాయిన్ వేస్ట్ అంటాను. పేపేలో పెట్టాను, పేపే కాయిన్ తగ్గుతూ పోతా ఉంది, వేస్ట్ అంటాను. అలాగే మనం పీవీసీ మెటీరియల్ కూడా అలాగే అనుకుంటున్నాం. అంటే మనకు తెలియక మనం ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనము అంటే అదే యూటిలైజర్ ఏంటిది వాడుకోవాలి, ఏ విధంగా మనకు అనుగుణంగా మలచుకోవాలి అనేది మనకు తెలియక మనం కొద్దిగా ఇది అవుతున్నాం. అలాంటి వాళ్ళకి మనకి ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సరైన నాలెడ్జ్, మనకు ఎలా చేయాలో తెలియకపోతే అది ఎదుటిది మంచిదే కరోదా తర్వాత మనకేమనిపిస్తుంది అంటే మనకు దాని గురించి తెలిసి మనకు మంచి చేసుకుంటేనేమో అది సూపర్ అనిపిస్తుంది. సో మనకు తెలియకపోతే అది వేస్ట్ అనిపిస్తుంది. సో అంటే ఇది ఎక్కడుంది సార్, మనలోనే ఉంది అని ఇది నా ఆలోచన. ఓకే, ఎనివే ఏది ఏమైనా సో హెచ్చు తగ్గులు ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేసాం అంతే. సో టైం కూడా అయింది కనుక మై పార్ట్నర్స్ థ్యాంక్ యూ అందరికీ. సార్ రాయ్ సార్ చెప్పండి సార్.
మన గ్రూప్ లో చూడండి సార్, మెసేజ్ పెడుతున్నారు ఎవరు, తీసేయండి అది, జగన్ కుమార్. ఎందుకంటే ఒకవేళ రాంగ్ మెసేజ్ కింద పెడితే కనుక వెంటనే డిలీట్ రాంగ్ ఏం చేసేయండి. కాదు కానీ అయితే ఓకే, పర్వాలేదు. ఓకే. వై మిస్ గైడ్ పోస్టర్ అది సెండింగ్ ఇన్ గ్రూప్ అన్నారు. మన ఇది ఇక్కడ గ్రూప్ లో దేంట్లో? మన గ్రూప్ లో అంటే మన వాట్సాప్ గ్రూపా లేకపోతే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్? లోను, ఇందులో టెలిగ్రామ్ గ్రూప్ లో ఒకసారి మెసేజ్ చేస్తున్నారు, అందులో ఒకసారి మెసేజ్ చేశారు. వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళకి పేరు రాసుకోవడం రాలేదు. ఎవరు ఇప్పుడు చూడండి, నేను పివి క్రోర్పతి జీసీ గ్రూప్ లో చూస్తున్నాను. ఒకసారి రాశారు ఏమనంటే వై మిస్ గైడ్ పోస్టర్ సెండింగ్ ఇన్ గ్రూప్ సార్. ఆ పోస్టర్ పెట్టి మీరు పెరలవేందని అదే చెప్పగలరా, ఎందుకు ప్రూఫ్ ఉందా? మిస్టేక్ చేస్తాం? ప్రూఫ్ ఉందా ఆ పివిసి మెటా అని? అంటే అది నీకు నేను ఇంతమంది మాట్లాడి మీరు వినలేరు నాకు. ఎనివే దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. అతనికి రేపు మనము ఎందుకంటే ఈ ఐఫోన్ లో ఏఐ టెక్నాలజీ సంబంధించి చూపియరాదు, నేను కనపడదు కనుక నేను రేపు ఏం చేస్తాను అంటే మనము రేపు సామ్సంగ్ లో మనం అక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ ఏఐలో పీవీసీ మెటా గురించి సెర్చ్ చేద్దాం సార్. అట్లా అనమాట. సో ఎనివే నో ప్రాబ్లం, వాళ్ళ గురించి వాళ్ళ ఆఫ్టర్ వాళ్ళు చూడండి, కరెక్ట్ మనిషి కరెక్ట్ పేరు రాసుకుంటాడు. అంటే ఎక్కడికైనా నేనే, ఇది నా ఫోన్ నెంబర్, యాస్ నా పేరు ఇది అని ఉంటుంది. బట్ వీళ్ళు అదే దానికి అర్థం లేని పేరు రాసుకుని అలా రాస్తే మనం అందరికి సమాధానం చెప్పాలంటే ఎట్లా సార్? దునియాలో మొత్తం మంది ఉంటారు సార్, చేద్దాం సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. అంటే వాళ్ళకి కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నమ్మకం లేదు, అంతే సార్. ఏమంటారు సార్? అంతే మరి. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. ఎవరిని మనము అనడానికి లేదు, ఎవరి యొక్క ఆలోచన విధానం వాళ్ళది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మెటా పార్ట్నర్స్. అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, రాయ్ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ చాలా రోజుల తర్వాత ఈ రోజు తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ. సూపర్. నేను ఫ్రీగా ఉన్నాను అంటే కంపల్సరీ సార్, ఫుల్ గా నేను రెడీ. వీఆర్ రెడీ టు. కావాలి సార్, కావాలి. ఇప్పుడు మీ మాటలు కావాలి, మాకు అందరికి కూడా మీ మాటలు కావాలి. నేను మీరు ఎప్పుడు కానీ చూడండి, నేను ఒకటే చెప్తా సార్, నేను లైన్ లోకి లేను అంటే ఖచ్చితంగా నేను బిజీ ఉన్నానే అర్థం సార్, లేకపోతే వేరే కారణమే ఉండదు నాకు. ఓకేనా? మీరు ఎప్పుడన్నా నాకు ఆ టైంలో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వకపోతే అడగండి. ఎందుకంటే మీరు ఇక్కడ నేను రాకుండా, అంటే మీటింగ్ లో మాట్లాడుకున్నా, మీరు వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వబోతున్నాను. నేను లైవ్ లోనే ఉంటాను, బట్ కాకపోతే నేను వేరే కారణంగా బిజీగా ఉంటాను, అంతే తప్ప సో ఇక్కడ నేను మాట్లాడకని కాదు సార్. ఓకేనా? సో నేను ఎప్పుడైతే ఉండనో అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా సో డిస్కస్ చేయండి, మాట్లాడండి. ఒకవేళ ఇప్పుడు రాబోయే ఇంకొక 15 రోజులు అయితే నేను ఇంకా కొంచెం బిజీ అవుతాను. ముందుగానే చెప్పాను, 2 నెలల ముందు చెప్పాను. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడైతే నేను టైం తీసుకుంటానో ఏం చేస్తాను, నాకు ఫ్రీ టైం దొరికింది అనుకోండి, మీరు రిక్వెస్ట్ చేసిన పని లేదు కానీ ఖచ్చితంగా నేను వచ్చేస్తాను. అంటే మీరు అడగాలి, అడగద్దని నేను అనట్లేదు. బట్ నేనేం చేస్తానంటే నాకు టైం దొరికితే నేను ఇమీడియట్లీ వచ్చేస్తాను అనమాట. ఫుల్ టైం కూడా తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా. ఓకే సార్, నమస్తే, బాయ్, గుడ్ నైట్.